జీవితంలో ఎన్నో సవాళ్లు ఆందోళనలు ఎదురవుతున్నప్పుడు నేను ఒంటరివాడిని అయిపోయానేమో, నా భవిష్యత్తు ఏమిటి అని ఎప్పుడైనా దిగులు పడ్డారా? ఈరోజు దేవుని వాక్యం మనకు ఎంతో గొప్ప ధైర్యాన్నిస్తోంది. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ కొరింథీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, దేవుడు మనకు ముద్ర వేశాడు అనగా మీరు ఆయనకు చెందిన అమూల్యమైన సొత్తు. లోకంలో ఏ శోధన కూడా మిమ్మల్ని దేవుని చేతిలో నుండి దొంగిలించలేదు. రెండవది, ఆయన మన హృదయాలలో పరిశుద్ధాత్మను సంచకరువుగా అనగా అడ్వాన్స్ లేదా గ్యారంటీగా ఇచ్చాడు. రాబోయే నిత్య జీవానికి, దేవుని మహిమకు ఇదే మనకు పరలోకపు గ్యారంటీ. మనం నిరాశలో ఉన్నప్పుడు, ఉద్యోగంలోనో కుటుంబంలోనో ఒత్తిడి ఎదురవుతున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండి ఆదరిస్తారు. ఇది మన భౌతిక సంపదను బట్టి వచ్చే గ్యారంటీ కాదు, క్రీస్తు శిలువ త్యాగం ద్వారా మనకు లభించిన ఆత్మీయ నిశ్చయత. ఈరోజు మీ కొరకు ఒక ముఖ్యమైన సందేశం. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు ఒంటరివారు కాదు. దేవుని ముద్ర మీపై ఉంది, ఆయన ఆత్మ మీలో ఉంది. ఈరోజు మీ భయాలన్నింటినీ ఆయన పాదాల చెంత పెట్టి ఆ పరలోకపు నిశ్చయతతో ముందుకు సాగండి. ఈరోజు మీ హృదయంలో దేవునిపై ఉన్న నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటారా? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.